హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షైవీస్ కిచెన్ మ్యాజిక్. నేను మీ దీపిక. ఇవాళ నేను మీకు మిరియాల చారు యమ్మీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. వర్షాకాలం వచ్చేసింది కదండి, జలుబు దగ్గు అనేవి కామన్గా వస్తుంటాయి. అలాంటప్పుడు ఈ రసాన్ని వారానికి ఒక 2 సార్లు ట్రై చేసి చూడండి. గొంతుకి చాలా రిలీఫ్గా అనిపిస్తుంది అనమాట. దీనికోసం ఇక్కడ 5 వరకు నేను మీడియం సైజ్ టమోటాలను తీసుకున్నాను. బాగా పండిన టమోటాలను తీసుకోవాలి. లను ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీరని, అలాగే ఒక రెమ్మ దాకా కరివేపాకుని, కొంచెం పులుపు కోసం చింతపండుని, చూసారు కదా నేను చూపిస్తున్నాను కదా, అంత సైజ్ చింతపండుని తీసుకొని మిక్సీ జార్లో వేసేసి బరకగా పేస్ట్ చేసుకోవాలి. మెత్తగా కాకుండా అక్కడక్కడ మనకి కరివేపాకు కొత్తిమీర కనిపించేలా బరకగా పేస్ట్లా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మిరియాల చారు కోసం మనము పొడిని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా మిరియాలను వేసుకోవాలి. మనం ఏ టేబుల్ స్పూన్తో మిరియాలు తీసుకున్నామో అదే టేబుల్ స్పూన్తో జీలకర్రను కూడా వేసుకోవాలి. అలాగే 1 నుంచి 2 రెమ్మల దాకా కరివేపాకును తీసుకోవాలి. అవి కూడా యాడ్ చేసిన తర్వాత మన కారానికి సరిపడినంత ఎండుమిరపకాయలను వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను 5 ఎండుమిరపకాయలను తీసుకున్నాను. కారంకి తగినట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ ఏది వేయకూడదు. డ్రైగానే ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయేదాకా రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఈ స్పైసెస్ ఏవి మాడకుండా రోస్ట్ చేసుకోవాలి. అప్పుడే మనకి మిరియాల చారు ఘాట్ అనేది బాగా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు అదే బాండీలో ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకుని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, టమాటో, కొత్తిమీర, కరివేపాకు, చింతపండు, ఆ పేస్ట్ని ఇప్పుడు ఇందులోకి వేసేసి ఈ ఆయిల్లో 1 నిమిషం దాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎక్కువ అవసరం లేదు, జస్ట్ 1 నిమిషం దాకా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేసేస్తే మాడిపోతుంది కాబట్టి లైట్గా 1 నిమిషం దాకా అలా ఫ్రై చేసేసి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనము వాటర్ తీసుకోవాలి. ఇక్కడ నేను 1/2 లీటర్ దాకా వాటర్ తీసుకున్నానండి. ఆ తర్వాత మనం పులుపు చూసి వాటర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక 1/2 లీటర్ అయితే నాకు పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట. దీనంతా కూడా ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల దాకా సాల్ట్ని యాడ్ చేసుకున్నాను నేను. మొత్తం రసంకి సరిపడా సాల్టే ఒకసారి యాడ్ చేసేసాను. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ఇక్కడ చింతపండు, ఆ టమోటా వాడాం కదండి, పులుపు కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. కాబట్టి ఆ పులుపుని మనం బ్యాలెన్స్ చేయడం కోసము కొంచెం బెల్లం ముక్కను వేసుకోవాలి. ఎక్కువ వేసేసుకున్నారంటే మన ఘాటు ఫ్లేవర్ కాకుండా కొంచెం స్వీట్ ఎక్కువ వస్తుంది. కాబట్టి జస్ట్ కొంచెం ఒక చిన్న బెల్లం ముక్క వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఆ బెల్లం వేసేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసి లిడ్ క్లోజ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఈ రసం ఉడికేదాకా ఉడికించుకోవాలి. ఈ రసం ఉడికేలోపు మనం ఇక్కడ ముందుగా వేయించి పెట్టుకున్న స్పైసెస్ అందులోకి 6 నుంచి 7 దాకా వెల్లుల్లి రెబ్బలు వేసేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఎక్కువ ఫైన్ పౌడర్ లాగా కాకుండా కొంచెం కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. చూసారా, ఈ కన్సిస్టెన్సీలో మనము బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. రసం ఇలా ఉడుకు పట్టినప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మిరియాల పొడిని, అలాగే గుప్పెడు కొత్తిమీరని, ఇంకా కరివేపాకు రెమ్మల్ని వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక్క పొంగు వచ్చేదాకా ఉడికిచ్చేసి స్టవ్ ఆపేశారంటే టేస్టీ మిరియాల రసము రెడీ అండి. ఈ రసం వేడి వేడి అన్నంలోకి ఈ క్లైమేట్లో తిన్నారంటే జలుబు దగ్గు అనేది 2 రోజుల్లో డెఫినెట్గా తగ్గిపోతుందండి. ఇంకా దీన్ని చికెన్ ఫ్రై కాంబినేషన్లో తింటే కూడా ఇంకా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.